రానున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవని, పెత్తందారులకు నిత్యం ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే పేదల పక్షపాతి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రజలంతా వైసీపీ పక్షానే ఉన్నారని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లోని గాంధీనగర్లో ఇంటింట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు వైసీపీ అజెండా కాగా వ్యవస్థల రద్దే టీడీపీ, బీజేపీ, జేఎస్పీల అజెండాగా ఉందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం 29వ డివిజన్ వైసీపీ ఐటీ విభాగం నాయకులు షేక్ జాకీర్ ఆధ్వర్యంలో 20 మంది యువకులు మహాత్మాగాంధీ నగర్, విఎంఆర్ నగర్ ప్రాంతంలోని జనసేన, తెలుగుదేశం పార్టీలను వీడి 50 కుటుంబాల వారు గుంటూరు బాలాజీ, షేక్ ఖలీల్, షేక్ హుమాయూన్, వసీం, షబ్బీర్, బషీర్, శ్రీనివాసులు తదితరులతో పాటు వారి మిత్ర బృందం సభ్యులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, 29వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ షేక్ సత్తార్లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా పార్టీలో చేరినటువంటి గుంటూరు బాలాజీ గారు, షేక్ ఖలీల్ గారు ఆధ్వర్యంలో దగ్గర 20 మంది యువకులు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ కూడా అన్ని విధాలా కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు అందరూ కూడా ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి అందరూ కూడా మనసు విప్పి ఆలోచించుకోవాలి. ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నంత సంక్షేమం ప్రతి కుటుంబానికి కూడా అంతో ఇంతో మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పేదలని, మధ్యతరగతి వాళ్ళని, పేద పిల్లల చదువులు, పేదల యొక్క ఆరోగ్యాన్ని గురించి ఏనాడు కూడా పట్టించుకోలేదు. మొట్టమొదటిసారిగా రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించారు. పేదలకు ఏ విధంగా వైద్యం అందించాలి అని ఆలోచించి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి 104 వెహికల్స్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడే చెప్పారు సోదరులు, 4% ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఈ మధ్య బీజేపీ వాళ్ళు చెప్పడం, మేము వచ్చిన వెంటనే ఈ రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ వాళ్ళు చెప్తారు. అదేవిధంగా జనసేన వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకొకటి తీసేస్తామని చెప్తారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలని కూడా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదే తెలుగుదేశం పార్టీ వస్తే సగానికి సగం సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉంది. గత 4 సంవత్సరాలు గత ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం చేశారనేది కూడా ఆలోచించాలి. నేను 9 నెలల్లో దగ్గర 150 కోట్ల రూపాయలతో మన అన్ని డివిజన్లు, అన్ని పల్లెటూళ్ళలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాను. ఎక్కడ కూడా రౌడీయిజం కానీ అరాచకత్వం కానీ లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకంటూ సొంతంగా సంపాదించాలనే ఆలోచనలో లేను. గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి చేశానే కానీ ఎక్కడ అరాచకత్వం కానీ, రౌడీయిజం కానీ, లేదా తగులు పెట్టడం కానీ, పోలీస్ స్టేషన్లకు పంపడం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలేదు. మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, అదే మన పార్లమెంట్ సభ్యుడిగా విజయసాయిరెడ్డి గారు, అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మీ అందరూ మంచి మనసు చేసుకొని అందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.
అందరినీ ఈరోజు కలుపుకుంటూ పార్టీలు మతాలు కులాలు అన్నింటినీ కలుపుకుంటూ అందరికీ సంక్షేమం అందిస్తూ ఆ కుటుంబాల్లో ఆర్థికంగా ముందుకెళ్లాలి, పేదరికాన్ని తొలగించాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అటువంటి నాయకులే మళ్ళీ వస్తే మన పిల్లల భవిష్యత్తులు, మన కుటుంబ పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ సంక్షేమం అందిస్తుంటే మన రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి అందించే నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా వేణుబాక విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. మనం ఈ ముగ్గురు వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించుదాం, మన రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిద్దాం, మన పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒక సంక్షేమం అందిస్తున్నారు వండుతుంది అంటే మనకి కారణం అది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చూసుకుంటే ఏదైనా సంక్షేమం అందుకోవాలన్నా, ఏదైనా పథకం తీసుకోవాలన్నా, ఏదైనా తీసుకోవాలంటే ఏ ఆఫీస్ చుట్టూ ఎవరో ఒకరిని పట్టుకోనో తిరిగి మనకి నీరసం వచ్చేది. అప్పటికి ఆ పథకం మనకి అందుతుందనో, ఆ మనీ మనకు వస్తుందనో, ఎవరికో లంచాలు ఇచ్చేదో ఆ పరిస్థితిలో ఉంటే గతంలో కంటే ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా సంక్షేమం అందుకోవాలంటే మీ ఇంటి ముందుకే వచ్చి అందుతుంది. ఏదైనా హెల్త్ సంబంధించి చూసుకోవాలంటే మన 2 వీధుల తర్వాతనో 3 వీధుల తర్వాతనో ఒక హెల్త్ క్లినిక్ ఉండడం జరుగుతుంది. ఏ అత్యంత అవసరానికి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే వెంటనే అక్కడికి వెళ్ళి మనం ప్రథమ చికిత్సని అందించుకునే విధంగా ఈరోజు మన రాష్ట్రాన్ని అంతా కూడా ముందుకు నడిపించే విధంగా ప్రతి పేద కుటుంబానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకునే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదిద్దాం, సానుభూతి మీద ఓటేద్దామని కూడా మేము తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందిస్తున్నటువంటి సంక్షేమాల కోసం ఎన్ని బటన్స్ నొక్కారో మనం మాత్రం 2 బటన్లు నొక్కదాం. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం 1 నొక్కదాం, ఇంకోటి మన ఎంపీ అయినటువంటి వేణుబాక విజయసాయి రెడ్డి కోసం 2వ బటన్ నొక్కదాం. మనం 2 బటన్లు నొక్కడంలో ఏం ఇబ్బంది లేదన్నా మన కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఈ 2 బటన్స్ నొక్కి కృతజ్ఞత తీర్చుకోవాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం అందించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాలపై ఆకర్షితున్నాయి. నేను ఈ పార్టీలో చేరాను. 2014 సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరుతున్నాను. 2019లో ఓటు చేశాము. ఇప్పుడు వచ్చేసరికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సంపాదన అంతా సంపాదించుకొని ఆయన పార్టీ మారిపోయారు. అటువంటి వ్యక్తిని మీరు దయ ఉంచి తరిమి కొట్టడమే మంచిదని నా ఉద్దేశం. అది మీ విజ్ఞతకే వదిలేసిన అమ్మలారా, ఖచ్చితంగా మీరు బాగుండాలా, మీ కుటుంబాలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా. ఎందుకంటే బిడ్డలందరూ చదువుకుంటారు, పెద్దవాళ్ళందరూ ప్రశాంతంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే మీరు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, అలాగే ఈ రూరల్ నియోజకవర్గానికి మనం పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ అన్నకి, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న సాయన్నకి మీరు ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సెలవు తీసుకుంటున్నారు. 29వ విడతలో తెలుగుదేశం జెండా పట్టుకోవడానికి లేకుండా ఇక్కడి నుంచే నెల్లూరు రూరల్ మొత్తం మీద కూడా తెలుగుదేశం జెండా పట్టుకోవాలంటేనే అసహించుకునేటట్టుగా ఈ రోజు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు చేస్తా ఉన్నారంటే ప్రతి రోజుకు ఒక కార్యక్రమం పెడతా ఉన్నారు. ప్రతి రోజుకి 200 మంది 300 మంది చేస్తా ఉన్నారు. ఈ లెక్క పక్క చూస్తుంటే ఖచ్చితంగా మీ కూటమికి ఓటమి తప్పదు. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకొని రాత్రి కళలోకి వచ్చానా కానీ ఆ పక్క తెలుగుదేశం అభ్యర్థి రోజు పూర్ణ ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ చేస్తున్నాడు. వీటన్నిటికి కూడా గుర్తు పెట్టుకునేసి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాము, మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ
వారికి అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.